లో చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఆ! ఏమైనా ఉంది ట్రై కానీ చేస్తున్నావా? ట్రై చేశాను. వచ్చాయి 2, 3. ఇప్పుడు. ఇప్పుడొచ్చాయి. ఇప్పుడొచ్చాయి. హ్మ్. ఏంటి? చెప్పకూడదు. ఓకే. బయటికి వచ్చాయా? చెప్పకూడదు. ఓకే. ఓకే. వచ్చాయి. కానీ హ్మ్. డీకి రాకముందుకే నాకొచ్చాయి. సాంగ్స్ వచ్చాయి. కానీ హ్మ్. కొంచెం డ్రెస్సింగ్ వాళ్ళు ఏసుకోమంటారు కదా! ఓకే. ఈ సాంగ్స్ ఉంటాయా? సాంగ్స్‌లో హ్మ్. స్పెషల్ హ్మ్. సాంగ్స్‌లో హ్మ్. డ్రెస్సింగ్ ఉంటాయి. హ్మ్. అమ్మో! నేను అవి వేయనండి సారీ అని చెప్పాను. నీకు అలాంటి రోల్ ఎప్పుడొచ్చినా చేయవా? ఎంత పెద్ద మూవీ అయినా చేయవా? ఎంత పెద్ద మూవీ వచ్చి నువ్వు నార్మల్‌గా ఇక్కడి వరకు ఏసుకోమన్నా నేను చేయను. దండం పెట్టేస్తా. అవునా? చేయను. అస్సలు చేయను. 'ఢీలో' కూడా ఇప్పుడు సాంగ్ చేయనట్టున్నావా? అస్సలు చేయను. ఓన్లీ నార్మల్‌గా నడుము కనిపిచ్చేది. నడుము కూడా అది ఇంతే కనిపిచ్చేది చేశాను. ఓకే. ఇంత అది కూడా తప్పని పరిస్థితిలో ఆ! ఆ కాస్ట్యూమ్ ఏసుకోవాలంటే మాస్టర్ అని 'డోలే డోలే' సాంగ్ మీరు చూసారు కదా! అవునవును. ఫుల్ డ్రెస్ ఏసుకొని చేశారు. రెడ్ కదా మాస్టర్స్ అది? కూడా అన్నారు. అవును. ఇంగ మూవీ ఇండస్ట్రీలో నీకు క్లోజ్ ఎవరు? సినిమా ఇండస్ట్రీలో. నాకెవరు తెలీదు అంత. ఇప్పుడు 'శేఖర్ మాస్టరా'? అయ్యయ్యో! గణేష్ మాస్టర్ కూడా క్లోజే. హన్సిక గారు కూడా క్లోజే. ఓకే. దీని గురించి యాక్చువల్లీ నేను మాట్లాడతాను. దీని గురించి ఒక 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 సందర్భం ఉంది. ఓయమ్మ! ఓకే. మీరు అందరూ టార్గెట్ చేసేది అదే. లేదు. ఆ! ఈ ఫోక్ సాంగ్స్‌కి సంబంధించి గాని, ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి నువ్వేమైనా ఒక డాన్స్ క్లాస్ గాని అలాంటిది పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉందా? అంటే అప్పుడే ఇప్పుడు అనుకున్నాను. నువ్వు సైడ్ డాన్సర్‌గా ఉన్నప్పుడు నీకు చాలా స్ట్రగుల్స్ ఉన్నట్టు. హ్మ్. నువ్వు చాలా ఫేస్ చేసి ఉంటావు. వాళ్ళని చూసి అరే! వీళ్ళందరి కోసం నేను ఒకటి పెట్టాలిరా. అంటే ఫ్రీగానే కాదు. ఒకటి పెట్టాలి అనే ఆలోచన ఉందా? ఆలోచన ఉంది. ఆఫీస్ కూడా పెట్టాను నేను. పెట్టావా? పెట్టాను. ఆఫీస్ పెట్టాను. వీళ్ళందరికీ ఒక ఛానెల్ పెట్టి వీళ్ళందరికీ హ్మ్. ఆ హ్మ్. ఛానెల్ నుంచి వచ్చే డబ్బులు మీరే తీసుకోండిరా. హ్మ్. ఇలా చేద్దాం అని చెప్పేసి వీళ్ళకి చెప్పాను. ఇంకా అది స్టార్ట్ చేయలేదు హ్మ్. నేను. హ్మ్. హ్మ్. నాకు తెలుసు వీళ్ళెంత కష్టపడతారు హ్మ్. ఏంటి హ్మ్. అనేది. నేను చాలా మంది సైడ్ డాన్సర్‌లని నార్మల్‌గా సాంగ్స్‌లో పెట్టి చేపిచ్చాను. హ్మ్. హ్మ్. అవునా? హ్మ్. సూపర్. సూపర్. అందరిని. కొంతమంది పేర్లు ఎందుకులే కానీ కొంతమంది నేనే తీసుకొచ్చాను. హ్మ్. చెప్పకూడదు కానీ తీసుకొచ్చాను. వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఐయామ్ హ్యాపీ. వాళ్ళు నా పేరు చెప్పినా చెప్పకపోయినా హ్మ్. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను. ఏ ఇండస్ట్రీలోనైనా కానివ్వు లేకపోతే మనం ఎదుగుతుంటుంటే మనం తొక్కడానికి గాని, మన గురించి చెప్పేవాళ్ళు గాని, మన వెనకాతల పక్కా కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి చెప్తావా? నీ లైఫ్‌లో జరిగిందని విన్నాను. అమ్మో! నన్ను చాలా నరకం. హ్మ్. ఇప్పుడు నేను నీతో ఉన్నానా? హాయ్ శివ గారు హాయ్. హ్మ్. ఎనక పోయి నీ అమ్మ ఇది ఎందుకురా ఈ పాట చేస్తుంది. ఈ పాట మనకొస్తే బావుండు కదా! హ్మ్. ఇలాగా. హ్మ్. చాలా అమ్మో! ఇప్పటికి కూడా తెలుసా నేను డీకెళ్ళినందుకు ఎంతమంది కుళ్ళుకొని సస్తున్నారో నాకు తెలుసు. హ్మ్. నాతో బావుంటారు మళ్ళీ. హ్మ్. హ్మ్. నాతో మంచిగుంటారు. అక్క నువ్వంటే చచ్చిపోతానక్క, నువ్వంటే ఇదక్క, అదక్క అక్క అంటారు. అన్నప్పుడు అర్థమైపోయింది అమ్మాయిలని. ఆ! అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఉన్నారు. ఆహా! అబ్బాయిలు కూడా ఉన్నారు. ఆ! కానీ వాళ్ళకి తెలీదు నాకు తెలుస్తుందని. హ్మ్. అందరూ నా వాళ్ళే నాకెవరు చెప్పరా ఏంటి? హ్మ్. ఎప్పటికైనా ఏదైనా ఎప్పటికైనా నిజం తెలుస్తది బయటికి. హ్మ్. ఇది వాళ్ళకి తెలీదు. నువ్వు ఫీల్ అయిన సందర్భం? ఏంటంటే హ్మ్. ఇప్పుడు నేను నార్మల్‌గా మీతో ఉన్నాను. నాకీ బాధ ఉందని మీతో చెప్పుకున్నాను. ఆ హ్మ్. బాధని హ్మ్. నెగెటివ్‌గా చేసి వేరే వాళ్ళకి చెప్పడం. హుహు. వేరే ఇప్పుడు నేను ఒక బాధగా ఒక అమ్మాయికి చెప్పుకున్నాననుకో. ఆ అమ్మాయి ఎళ్లి ఆ బాధని కాకుండా దానికి ఇంకో 4 యాడ్ చేసి బయట వాళ్ళకి చెప్పడం. హ్మ్. ఆ బయట వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళందరూ నన్ను తప్పుగా తీసుకోవడం. హ్మ్. అది నేను చాలా బాధపడ్డాను చాలా ఒకసారి. ఫేస్ చేసావా? చాలా ఇప్పటికీ ప్రతి ఒక్కరి చేస్తున్నాను. లైఫ్‌లో ఉంటది కదా అది. ప్రతి ఒక్క మనం లైఫ్‌లో ఒకటి చెప్తే ఉంటది. వేరేదెళ్ళి అక్కడికెళ్ళి ఇంకోటి చెప్తారు. అది ఇప్పుడు మీతో నేనున్నాను నార్మల్‌గా. హ్మ్. హ్మ్. అదండి, హాయ్ ఇదండి అని అండి. చెప్తా. ఆ! ఓహ్! అది కాదురా బాబు ఆ అమ్మాయి ఇలా అన్నదిరా అని చెప్తే అయిపాయే అక్కడికి. హ్మ్. అలా అసలు నా నేను అంటే పర్సనల్‌గా ఒక చెప్పాలనుకుంటున్నాను. హ్మ్. నేను మీతో ఉన్నాను. మీతో చాలా బాగున్నాను. సరే హ్మ్. మన ఇద్దరికి ఏదో ఇష్యూ అయింది. హ్మ్. ఎళ్ళిపోయాను. హ్మ్. హ్మ్. ఎళ్ళిపోయినప్పుడు అసలు మీ గురించి నెగెటివ్ ఎందుకు మాట్లాడాలి? హ్మ్. హ్మ్. అవును. మీతో ఉన్నప్పుడు అంత బాండింగ్ ఉంది. మీతో ఉన్నప్పుడు అంత ఉన్నప్పుడు హ్మ్. హ్మ్. శివ గారు ఇలాంటోడని నేను ఎందుకు చెప్పాలి? మీతో అవును. ఉన్న బాండింగ్ చెప్పొచ్చు కదా! అవును. మంచోళ్ళు హ్మ్. మాకేదో అయింది విడిపోయాం. ఓకే. ఫైన్. అలా చెప్పరు. బాగున్నప్పుడు మనతో బావుంటారు. అన్నీ చేస్తారు. అన్నీ అయిపోతది. ఎళ్ళిన తర్వాత పెద్ద అదిరా బాబు! పెద్ద ఇదిరా ఒరేయ్! అసలు ఆయనతో ఉండకూడదురా! ఆయన మొత్తం వేరేరా ఇలా చెప్తారు. అలా ఎందుకు చెప్పాలి? హ్మ్. నీకు నచ్చినప్పుడు నువ్వున్నావు. నీకు హ్మ్. నచ్చినప్పుడు వదిలి ఎళ్ళిపోయావు. నువ్వు నచ్చినప్పుడు నీకు నచ్చలేదది. నీకు నచ్చినప్పుడు ఎళ్ళిపోయిన తర్వాత నువ్వు అలా మాట్లాడకూడదు. అది సైడ్ డాన్సర్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఒక అమ్మాయినా, ఒక ఫ్రెండ్ అయినా, హ్మ్. ఒక హస్బెండ్ అయినా, ఒక వైఫ్ అయినా, ఒక లవర్ అయినా ఎవరైనా సరే హ్మ్. బాగున్నప్పుడు మనిషి మంచోడు. హ్మ్. దూరం వెళ్ళిన తర్వాత మనిషి చెడ్డోడయిపోతాడు. ఎందుకు అయిపోతాడో నాకు తెలీదు. తెలుసుకోవాలి సరే. తెలుసుకో. అదే నాకొచ్చిన అది. ఆ! ఇప్పుడు నేనున్నాను. నార్మల్‌గా నేను ఎవరితోని విడిపోతే వాళ్ళ గురించి నేను మాట్లాడను. హ్మ్. హ్మ్. వాళ్ళు నన్ను ఎంత ప్రేమగా చూసుకొని నేను అదే గుర్తుపెట్టుకుంటాను తెలుసా? హ్మ్. వాళ్ళు నా కోసం చేసిన పనులే గుర్తుపెట్టుకున్నా. అరే! అవును. నా కోసం ఇన్ని పనులు చేశారు. నేను ఇదే చెప్తాను మనకి ఎన్ని తప్ప దెబ్బలు తగిలినా సిగ్గుండదు. ఆ! నాకైతే ఉండదు. నేను నిజంగా యాక్చువల్లీ. చెప్తున్నాను. ఆ! మళ్ళీ దా ఆ! కమ్ కూర్చోబెట్టుకుంటా నేనైతే. సీరియస్‌గా అది. అది అదే అందరికీ సేమ్ తెలుసు. సిట్యుయేషన్ నాకు జరిగింది కూడా అదే అందుకే చెప్తున్నా. ఫోక్ సింగర్స్‌లో గాని, హ్మ్. డాన్సర్స్‌లో నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఫోక్ సింగర్స్‌లో అందరూ ఇష్టమే. అందరూ అక్క అని పిలుస్తాను అందరిని. హ్మ్. హ్మ్. శిరీష్ అక్క గాని, హ్మ్. మౌనిక అక్క గాని, గంగక్క గాని, హ్మ్.
ఇప్పుడు కొత్తగా చాలా మంది వచ్చారు, అందరూ ఇష్టమే. మంగళక్క, మధుప్రియ కానీ వీళ్ళందరూ, ఇంకా మధుప్రియ అయితే మా ఊరే గోదావరి కానీ, అందరు చాలా బాగుంటారు. మంగళక్క కూడా చాలా బాగుంటది. ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, అందరూ క్లోజ్ గానే ఉంటారు, అందరూ మాట్లాడతారు. ఇంకా నేను ఎక్కువ అంటే గంగక్కతో ఎక్కువ ఉంటాను, మంగళక్కతో. మంగళక్క రీజన్ అంటే ఏం లేదు, ఇంకా నేను గంగక్కనైతే గంగుబాయ్ అని పిలుస్తాను, అక్క చేస్తుంది ఇప్పుడు అంటే అలా క్లోజ్ గా ఉంటాను. చాలా పెద్దది అంటే ఫోక్ ఇండస్ట్రీలో సీనియర్ అంటే మా అక్క గంగక్క అని చెప్పేసుకోవచ్చు. అదే పుట్ట మీద పాల పిట్ట సాంగ్ అంటే మీకు అర్థమవుతుంది.